హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ. మీ ముందుకు వచ్చేసింది. విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా, ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసిందండి. ఈరోజు అయితే మైసూర్ ప్యాలెస్ అండి. మైసూర్ ప్యాలెస్కి అయితే మేము చక్కగా వెళ్ళి ఫుల్ ఎంజాయ్ అయితే చేసామండి. ఈ ప్యాలెస్ అయితే కనుక మైసూర్ ప్యాలెస్ని మైసూర్ రాజభవనం అని కూడా అంటారండి. అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి, ఎన్నో ఎకరాల్లో అయితే ఉంది. ఇక్కడైతే ఫ్లవర్ షో అయితే చాలా బాగుంటుంది. నేనైతే చిన్న వీడియో లాగా లాస్ట్లో యాడ్ చేశాను చూడండి. మైసూర్ రాజభవనం ఒకప్పుడు మైసూర్ పరిపాలించారండి. చాలా అతి పెద్ద భవనము ఇది ఒకటి, భారతదేశంలో కల్లా అతి పెద్ద భవనాల్లో ఇది ఒకటండి. దీన్ని ఇప్పుడైతే కనుక చక్కగా చూడడానికి రెండు కళ్ళు సరిపోకుండా చాలా బాగా చేశారు. ఇంకా ఇక్కడైతే కనుక బంగారంతో చేసిన రాజసింహము, రాజ దర్బారు, కళ్యాణ మండపం మొదలైనవి ఇక్కడ ఉన్నాయండి. అవి కూడా మన వీడియోలో చూడవచ్చు మీరు చక్కగా. ఇంకా మనకి ఈవినింగ్ అయితే కనుక శని ఆదివారాల్లో అయితే కనుక చక్కగా లేజర్ షో అను డ్యాన్సులు ఇలాంటివి అయితే కనుక ఈవినింగ్ 7 తర్వాత చాలా బాగా నిర్వహిస్తారండి. ఇలాంటివి అయితే అసలు ఇసుక వేసిన రాళ్ళని ఎంత జనం అయితే వస్తారు. రోజుకి కోట్లలో జనాలు అయితే గనక విజిట్ చేస్తూ ఉంటారు ఈ రాజభవనానికి. ఇంకా 1399 నుంచి 1947లో భారతదేశంలో స్వతంత్రం వచ్చే వరకు మైసూర్ సామ్రాజ్యాన్ని మైసూర్ వంశస్థులు పరిపాలించారండి. ఈ రాజులకు 14వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. కానీ రాజా వడియాన్ తన రాజధాని శ్రీరంగ పట్టణానికి తరలించడంతో మైసూర్ అధికారులు పీఠాన్ని కొంచెం ప్రభావం జరిగింది. 1637లో మెరుగుల వల్ల భవనం చాలా అందంగా తయారైంది. అయితే కనుక దీన్నైతే చూడడానికి రెండు కళ్ళు సరిపోకుండా అంతా బాగుందండి. ఇంకా ఇటాలియన్ మార్బుల్స్, ఇటాలియన్ రూమ్స్, ఇటాలియన్ చాలా వరకు ఉన్నాయి. ప్రతి దేశానికి చైనీస్, జపాన్ ఇట్లాంటి ప్రతి ఒక్కటి దీంట్లో అయితే కనుక చాలా అద్భుతంగా ఉంచారండి. ఇంకా వాళ్ళ వంశానికి సంబంధించిన ఫొటోస్ అయితే కనుక అప్పటి నుంచి చాలా బాగా భద్రపరిచారు. వాళ్ళు వాడుకున్న వస్తువులు కానీ, వాళ్ళు కూర్చున్న బంగారపు కుర్చీలు కానీ ఇలాంటివి చాలా ఉన్నాయండి. కానీ తాకటానికి లేదండి, అసలు ఉంటుందండి. గోల్డ్ బంగారపు భవనం ఉంటుందండి. అసలు రెండు కళ్ళు సరిపోకుండా ఉంటుంది. ప్రతి సంవత్సరం మైసూర్లో దసరా ఉత్సవాలు అయితే చాలా బాగా చేసేవాళ్ళు అంటండి. అప్పట్లో అయితే రాజులు చక్కగా బయట కూర్చొని చక్కగా చూసేవాళ్ళండి. అక్కడ డ్యాన్సులు కానీ ఇలాంటివి చాలా బాగుండే. అప్పట్లో చేసేవన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇక్కడైతే కనుక ఫొటోస్, వీడియోస్ చక్కగా తీసుకోవచ్చు. ఇంకా మేమైతే కనుక వెళ్ళింది ఆదివారం కాబట్టి జనం అయితే ఇసుక వేసిన రాళ్ళనంత జనం అయితే వచ్చారండి. ఇంకా నించుని ప్రశాంతంగా వీడియోలు తీద్దాము అనడానికి కూడా లేకుండా అయితే ఉంది. అంత బాగా నెట్టుకుంటా వెళ్ళిపోయి అసలు నడిచాము అనేవి తెలియకుండా వెళ్ళిపోయామండి. ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే కనుక దసరా 10 రోజులు విజయదశమి రోజు ఘనంగా అలంకరించి ఏనుగులతో ఇతర కళా బృందంతో ఊరేగింపు జరిగేదండి. అప్పట్లో అయితే కనుక ఆ టైంలో అయితే ఇలా ఉండేది. గేట్లు కూడా చూశారు కదండి, చూడడానికి అసలు ఎంత చక్కగా ఉన్నాయో. నాకైతే కనుక మరొకసారి వెళ్ళాలి అనే విధంగా ఉంది. పట్టాలు కూడా చూడండి అప్పట్లో ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఫోటోల రూపంలో మన ముందుకైతే తీసుకొచ్చారు. మనం రియల్గా అప్పుడు పుట్టుండం కదండి, అప్పుడు మనం చూడడానికి కూడా లేం కాబట్టి ఈ విధంగా అయితే చూస్తున్నాము. ముందు తరాల వాళ్ళు ఇలా కూడా చూడలేరు కాబట్టి మనమైతే ఈ ఒక అవకాశం ఉంది కాబట్టి నేను చూసిన ప్లేస్ మీతో షేర్ చేసుకుందామైతే అనుకుంటున్నాను. ఇంకా చూస్తున్నారు కదా, లైటింగ్లో ఏదో బంగారము లాగా అసలు మెరుస్తున్నట్టు రెండు కళ్ళు అయితే నాకు సరిపోలేదు, అంత అందంగా అయితే ఉందండి. ఇంకా ఇక్కడైతే ఈ ప్లేస్కి మీలో ఎవరైనా సరే విజిట్ చేస్తుంటే కనుక మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను. వీడియోస్ రూపంలో చాలామంది వీడియోలు అయితే పెట్టారు. నేనైతే అంత డీప్గా వీడియో తీయలేకపోయాను. ఎందుకు అంటే కనుక అసలు జనం అయితే మీరే చూస్తున్నారు కదా, నడుస్తూ ఇంకా అలా వెళ్ళిపోవడమేనండి. నించోవడానికి ఎక్కడ ఆగనివ్వలేదు. ఆదివారం సెలవు రోజు కాబట్టి ఫుల్గా జనం అయితే వచ్చారు. కాబట్టి ఎక్కడ మేము నించుని అలా చూద్దామా, కాసేపు ఉందామా అనే ఆలోచన లేదు. అందుకే నేను వీడియో కూడా మీకు చూపించానండి. ఆ జనాలను చూస్తున్నారు కదా, ముందుకు అలా వెళ్ళిపోతూ ఉండడమేనండి. ఇక్కడైతే కనుక వెనక మామయ్య ఏదో జోక్స్ వేస్తూ ఉన్నారు. నేనైతే కనుక నవ్వుకుంటూ ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియోలో కూడా చెప్తున్నానండి, నాకు ఎవరైతే ఈ వీడియోకి సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ
మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఈ వీడియో తీయడానికి సపోర్ట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఎన్నిసార్లు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినా తక్కువేనండి. ఎంత మనల్ని తీసుకువెళ్ళి ఓపికగా ప్రతి చోట గైడ్ని అరేంజ్ చేసి చక్కగా ఈ ప్లేస్కి వెళ్ళండి, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి హైమావతి అక్క చాలా కష్టపడ్డారు అక్క. నేనైతే రియల్గా చూశాను. మీరు శనివారం నైట్ నుంచి ఎవరెవరితోనో మాట్లాడేసి ఎలా వెళ్ళాలి ఏంటి గైడ్, మన తెలుగు గైడ్ అయితే బాగుంటుంది, తెలుగు వాళ్ళు ఉన్నారు, మనకు తెలుగు అందరికీ అర్థమవుతుంది అని చెప్పి చక్కగా గైడ్ని పెట్టేసి చక్కగా మంచి మంచి ప్లేసెస్ ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో విధంగా ఆ ప్లేస్ని గురించి వివరించి చెప్తూ కూడా ఉన్నారక్క మాకైతే. అందుకే నేనైతే హైమావతి అక్కకి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. లాస్ట్లో కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. నాతో పాటు నాకు ఈ వీడియోలకి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఈసారి ఇలాంటి ట్రిప్ ఇంకా ఏదైనా ప్లేస్కి వేస్తే తప్పకుండా నేను వెళ్ళి ఇదే విధంగా ఎంజాయ్ చేద్దాము అని అయితే అనుకుంటున్నానండి. ఒక ఫ్యామిలీ లాగా తయారైపోయి వచ్చేసామండి. 9 రోజులు 9 గంటల్లాగా మాకైతే గడిచినట్టుంది. ఏదో అమ్మో రోజుకి 24 గంటలు ఎలా అయిపోతాయి ఏంది అనుకునేది, అక్కడైతే ఒక రోజు ఒక గంటలాగా గడిచిందండి. మనకి యుగంలాగా ఉంటుంది ఇలా ఇంట్లో ఉంటే. అక్కడైతే అసలు చాలా త్వరగా అయిపోయింది. అప్పుడే 9 రోజులు అయిపోయింది. అప్పుడే ఎవరి దారిని వాళ్ళం వెళ్ళిపోతున్నాం అనే బాధ అయితే ఉంది. స్కూల్ పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్ళేటప్పుడు బాధపడతారు కదండి, అలాంటి చిన్న బాధ అయితే నాకు మనసులో అనిపించింది. అప్పుడే అయిపోయినాయా, అప్పుడే అన్ని గుడ్లు చూసేసామా, ఇంటికి వెళ్తున్నామా, అప్పుడే విడిపోతామా అనే బాధ అయితే నాలో అనిపించిందండి, చిన్న బాధ. ఇంకా ఈ విధంగా మీరు ఎప్పుడైనా సరే ఈ విధంగా ఎంజాయ్ చేసి తిరిగి వచ్చేటప్పుడు మీకు కూడా ఆ బాధ అనేది ఉంటుందా, ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా నేనైతే కనుక చూశారు కదా వాళ్ళు పెట్టుకున్న గోల్డ్ బాక్సులు కానీ ప్రతి ఒక్కటి చూపిస్తూ ఉన్నాను. ఈ వీడియో ఇంకెప్పటి నుంచి రియల్ వాయిస్ అయితే ఉంటుంది. ఆ రియల్ వాయిస్ వినేసేయండి. ఇంకా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. మీరు నాకు పర్సనల్ మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఎవరైనా కాల్ చేయాలి అంటే అక్కడ మీరు ఒక్క మెసేజ్ పెట్టండి, నేను కాల్ చేద్దాం అనుకుంటున్నాను, మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అని ఒక్క మెసేజ్ పెడితే ఓకే అంటే కాల్ చేయండి. లేదు అంటే వాళ్ళని బ్లాక్ చేస్తున్నానండి, ఏమనుకోకండి. ఎందుకంటే తెలియని వాళ్ళతో మనం ఫ్రీగా మాట్లాడలేము కాబట్టి నేను ఈ డెసిషన్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ మీరు మైసూర్ ప్యాలెస్ ఎవరైనా సరే వెళ్ళుంటే మీరు నా కామెంట్స్ బాక్స్లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశానండి. ఈ ట్రిప్ మొత్తం ప్రతి టెంపుల్ ప్రతి ప్లేస్ ఫస్ట్ టైం విజిట్ చేశాను. ఇంకా నేనైతే గనక గోవా ఒక్కటేనండి మొత్తం మీద చూసింది. ఇక్కడ చూశారు కదా ఆ టైంలో వాడిన బండ్లు కానీ ఇప్పుడు కూడా బయట మీరు కావాలి అంటే బండి ఎక్కి చుట్టూ ప్యాలెస్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేయచ్చండి. మాకైతే అలాంటి టైం లేదు. మాకు ప్యాలెస్ చూడటానికి 2 అవర్సే టైం ఇచ్చారు. 2 అవర్స్లో మేము బయటికి రావాలండి. 2 అవర్స్ అయితే ఎంత స్పీడ్గా నడిస్తే 2 అవర్స్ అవుతుంది చెప్పండి. కాబట్టి మాకు టైం ఎక్కువ ఇవ్వరండి. ఎందుకంటే మేము ప్లేసెస్ ఎక్కువ చూడాలి అంటే వాళ్ళు గైడ్ చెప్పిన టైం కానీ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటే మనం ప్లేసెస్ ఎక్కువ చూడడానికి మనం బాగుంటుంది. అదే కనుక మనం ఒక ప్లేస్లో 2 అవర్స్ అని చెప్తే 4 అవర్స్ అక్కడే ఉన్నామంటే మిగిలిన ప్లేసెస్ కవర్ చేయలేము. మనకి ఇచ్చిన టైంలో మిగిలిన అవ్వవు. కాబట్టి మేము 2 అవర్స్ అయితే కనుక స్పీడ్గా తీసుకుంటూ వచ్చేసానండి. నాకు ఉన్న టైంలోనే నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నాను. కాబట్టి మీరు ఏదైనా సరే తప్పుగా ఈ వీడియో రూపంలో మాట్లాడి ఉంటే మీ ఇంట్లో అమ్మాయిలాగా క్షమిస్తారని అయితే అనుకుంటున్నాను. మీ ఇంట్లో అమ్మాయి అయితే కనుక క్షమించాలంటే ఏం చేస్తారు, ఒక తిట్టో ముట్టికాయ వేస్తారు కదండి. నాకు తిట్టు ముట్టికాయ ఎక్కడా లేదండి, సబ్స్క్రైబ్ బటన్లోనే ఉంది. కాబట్టి నాకు సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఒక తిట్టు తిట్టినట్టే, ఒక ముట్టికాయ వేయాలంటే బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి, ఒక ముట్టికాయ వేసినట్టే. వాళ్ళు వాడిన అద్దాలు కానీ వాళ్ళు వాడిన కుర్చీలు కానీ మనకైతే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే నేను వాయిస్ అయితే ఇవ్వలేదండి. చూశారు కదా అక్కడక్కడ పోలీసులు స్పీడ్గా నడవండి అంటూనే ఉన్నారు. ఇంకా మనకి వీడియో తీసుకునే టైం ఎక్కడి నుంచి వస్తుంది, అంత స్పీడ్గా నడుస్తుంటే చెప్పండి. మనకున్న టైమే కాస్త 2 గంటలు ఇంత ప్యాలెస్ వీడియో చేసుకొని లాస్ట్లో ఫ్లవర్ షోలోకి వెళ్ళలేదండి. ఫ్లవర్ షోలోకి వెళ్ళే టైం అయితే మాకు లేదు. కాబట్టి నేనేంటంటే బయట నుంచే వీడియో తీశానండి. అప్పుడైతే సీజన్ వారీగా ఫ్లవర్ షో అయితే జరుగుతూ ఉంటుంది. ఏ సీజన్లో ఆ ఫ్లవర్స్ పెట్టి చక్కగా మనకి ఒక
ఒక విధంగా తయారు చేస్తారు. అప్పుడైతే బండి ఏదో చిన్నవి చేశారు. వీడియో ఎండింగ్లో అది కూడా చిన్న వీడియోలా చేశాను అన్నాను కదా, అది కూడా యాడ్ చేస్తారు. కానీ నాకు మెయిన్ ఇక్కడ నచ్చింది ఏంటంటే గోల్డ్ ప్యాలెస్ ఒకటి నచ్చిందండి, గోల్డ్ చైర్ ఒకటి నచ్చింది, ఇంకా ఇటాలియన్ రూమ్ ఒకటి బాగా నచ్చిందండి. ఇటాలియన్ రూమ్లో మనకేంటంటే మొత్తం చిన్న మార్బుల్స్, ఇటాలియన్ మార్బుల్స్ అంటారు కదా, దాంతో డెకరేషన్ చేశారు. పైన కూడా వెన్నీస్ ల్యాంప్ ఒకటి అరేంజ్ చేశారండి. అది ఒక్కసారి వెళ్తే ఆ ప్లేస్ విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇటాలియన్ మార్బుల్స్, ఇటాలియన్ వెన్నీస్ ల్యాంప్ ఇలాంటివి చాలా బాగున్నాయి. ఇంకా వాళ్ళు వాడిన చిన్న బాక్సులు, గోల్డ్ పెట్టుకునే బాక్సులు కూడా బాగా నచ్చినాయి. ఎందుకంటే నాకు నచ్చిన ప్లేసెస్ నేను మీకు చెప్పాలి కాబట్టి ఈ విధంగా నాకు నచ్చిన ప్లేసెస్ చెప్తున్నాను. మీకు నచ్చిన ప్లేస్ ఏదన్నా ఉంటే కనుక ఈ వీడియో చూస్తూ ఉంటే ఈ ప్లేస్ బాగుంది అని కామెంట్ సెక్షన్లో రాయండి, పాయింట్ యాడ్ చేయండి, పలానా ప్లేస్లో చాలా బాగుందని చెప్పండి. నేనైతే కనుక నాకు ఇవి నచ్చినాయి. రాజుగారు రియల్గా కూర్చున్నట్టు ఇక్కడ అనిపించిందండి. ఇక్కడ ఏంటంటే తను రియల్గా కూర్చున్నట్టు, మగినంతో చేసినా సరే తను రియల్గా మనకు అక్కడ కూర్చున్నారా అనే విధంగా అయితే అనిపించింది. చూశారు కదా, ఇది ఓపెన్ ప్లేస్కి వచ్చా. ఇక్కడ నుంచి అయితే కనుక దసరా ఉత్సవాలు ఎంజాయ్ చేస్తూ ఉంటారంటండి. రాజులు కూర్చొని దసరా ఉత్సవాలు చూస్తూ ఉంటారు ఈ ప్లేస్ నుంచి అయితే. అందుకని ఇది ఎండింగ్ ప్లేస్ అండి. ఇంకా బయటకు వెళ్ళినాక ఫ్లవర్ షో అయితే ఉంటుంది. ఇక్కడ ఒక పిక్ అయితే నాది యాడ్ చేశాను, చూసేసేయండి. చిన్న వీడియోలో నేను కూడా కనిపించాలి కాబట్టి అందరూ కనిపిస్తే బాగుంటుంది, కానీ నేను కూడా కనిపించాలి కదండి. నేను ఇక్కడ చిన్న వీడియోలో కనిపించాను. ఇంకా మేము వెళ్ళడం అయితే లోపలికి 6 మెంబర్స్ వెళ్ళామండి. బయటకు వచ్చేటప్పటికి నేను ఒక్కదాన్నే వచ్చేసాను, మిగిలిన వాళ్ళు ముందే వచ్చేసారు. నేను వీడియో తీసుకుంటూ చిన్నగా వచ్చాను. ఎక్కడున్నారు ఏంటని కాల్ చేసుకోవడానికి కూడా సిగ్నల్స్ కూడా లేవండి, అంత ఘోరంగా అయితే లోపల ఉంది. సిగ్నల్ ఎక్కడ కనిపించలేదు. చూశారు కదా, ఇక్కడి నుంచి ప్యాలెస్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. దసరా ఉత్సవాలు రాజుగారు అయితే ఇక్కడ నుంచి చూసేవాళ్ళు అంటండి. అప్పట్లో ఏనుగులతో చేసిన దృశ్యాలు, గుర్రాలతో చేసే ఈ ఊరేగింపు, ఇంకా చాలా ఉంటాయి కదా డ్యాన్సులు, ఆ కాలంలో ఉన్నవన్నీ ఇక్కడ నుంచి వాళ్ళు చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే అంటండి. ఇక్కడైతే చెప్పారు కాబట్టి నేను కూడా అది మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూశారు కదా, చాలా మంచి ప్యాలెస్. ఇక్కడైతే ఈవినింగ్ డ్యాన్సులు, ఇంకా కొన్ని సాంగ్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి. మేము ఆ టైం దాకా అయితే లేము, 2 అవర్స్ ఉన్నాం కాబట్టి 2 అవర్స్ మీకు ఎంతవరకు చూపించగలుగుతానో అంతవరకు అయితే చూపించారండి. మంచి ప్లేస్లు అయితే చూపించాను అయితే అనుకుంటున్నాను. ఓకేనా. ఇంకా ఇక్కడైతే అద్దంలో నా పిక్ నేను తీసుకోవడం జరిగిందండి. ఎవరు తీసేవాళ్ళు లేరని చెప్పాను కదా. ఇంకా నేనైతే కొన్ని సెల్ఫీలు అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడైతే ఎవరికి వాళ్ళు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడైతే అమ్మవారి ఫోటో అండి, చూడండి చాలా బాగుంది. ఇక్కడైతే కనుక ఇక్కడ ఇటాలియన్ డోర్ ఉందండి, మార్బుల్తో చేసిన డోర్. ఈ డోర్ ఏంటంటే అక్కడ కింద రాశారు, చాలా బాగుంది. ఇదైతే ఇంకా గోల్డ్ ప్యాలెస్కి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇదంతా గోల్డ్ ప్యాలెస్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం మరొకండి. గోల్డ్ ప్యాలెస్ ఎంతవరకు నచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, నాకైతే కనుక చాలా బాగుంది. ఇక్కడ కూడా ఒక చిన్న ఫోటో అయితే తీసుకున్నాను, తమ్మైల్ యాడ్ చేసి ఉంటాను, చూసే ఉంటారు. తమ్మైల్ చూడకుండా ఎంటర్ అవ్వరు కదండి, తమ్మైల్లో ఆ ఫోటో అయితే చూసుంటారు. ఇక్కడ నేను చెప్పాను కదా ఇటాలియన్ ల్యాంప్స్ అండి, ఇవేనండి ఇటలీలో వెన్నీస్లో. ఈ వీడియోస్ కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది. అలా ఎలా చేస్తారు ఏంటనేది మన వీడియోలో పెట్టాను, అది చూడకపోతే ఒక్కసారి విజిట్ చేయండి. ఇక్కడైతే అంత చిన్న మార్బుల్స్తో చేసిన డోర్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఓకేనా, బాయ్. ఇంకా బయటకు వచ్చేసానండో. ఇంకా 2 గంటల టైం అయిపోయింది కదా. ఇంకా మళ్ళీ బస్ దగ్గరికి వెళ్ళేసి మరొక ప్లేస్కి అయితే వెళ్ళాలి. ఆ ప్లేస్కి అయితే లోపలికి వెళ్ళలేదు, బయటే సరదాగా వీడియో చేశాను, అది కూడా వాయిస్ ఇస్తాను, చూసేసేయండి. ఇంకా మరొక మంచి వీడియోతో మీ అమ్మాయి, మీ ఇండియన్ అమ్మ మీ ముందుకు వస్తుంది. మీ అమ్మాయిని కాబట్టి ఆదరించండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. చూశారు కదా, ఫ్లవర్స్తో చేసిన గార్డెన్, ఫ్లవర్ గులాబీ తోట అయితే చాలా బాగుంది. ఎన్నో రకాల గులాబీ పూలు అయితే ఉన్నాయండి. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది, ఆ టెంపుల్ కూడా విజిట్ చేయలేదు, టైం లేదు కాబట్టి.